తీసుకుంటాం. కొసీకెంట్ మైనస్ కాట్ ఎక్స్ ఉంటే ట్రయాంగిల్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కదా. ఎక్స్ ప్లస్ 2 పెడితే 3, 2x, ఇక్కడ 2x ఉంటుంది. ఎక్స్ ప్లస్ 2 పెడితే 4, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2 పెడితే 5. మనకి కొసీకెంట్ ఎక్స్ అని అడిగాడు. అంటే ఎంత? 5/4. ఇక్కడ ఎక్స్ కదా, యాంగిల్ ఎక్స్ కదా, ఎక్స్ ఎంత? హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రిగ్నామెట్రీలో 5 కిల్లర్ సమ్స్ అంటే టైం వేస్ట్ చేయించే సమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేసే టెక్నిక్ చెప్తాను. 5 క్వశ్చన్స్ చెప్తాను. సేమ్ మెథడ్లో ఉంటాయి ఈ 5 క్వశ్చన్స్. ఇవన్నీ రీసెంట్గా చాలాసార్లు రిపీట్ అయినవి. మెయిన్స్లో కానీ, బిట్సాట్ ఎగ్జామ్లో కానీ, విట్లో కానీ, అలాగే మనం పెట్టే వీక్లీ బైవీక్లీలో కానీ, గ్రాండ్ టెస్ట్లో కానీ ఇలాంటి సమ్స్ చాలా చూస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ వాడు సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్స్ టు 2, దెన్ సైన్ థీటా అంటే సైన్ థీటా యాంగిల్ అడిగాడు. ఒక కండిషన్ ఇచ్చాడు. ఇలాంటి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ని లెస్ దాన్ 5 to 10 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూస్తాను. అంతవరకు ఆ ట్రిక్ చెప్పేంతవరకు మీరు ఒకసారి వీడియో పాస్ చేసి మీరు ఎంత టైంలో సాల్వ్ చేయగలరు, మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్తో, మీకు ఏదైనా ట్రిక్ తెలిస్తే ఆ ట్రిక్తో ఏదన్నా ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయండి. 2 to 3 మినిట్స్ తీసుకోండి. ఎందుకంటే మనకి మెయిన్స్లో 2.5 మినిట్స్ వస్తుంది సాల్వ్ చేయడానికి. కానీ బిట్సాట్లో అయితే లెస్ దాన్ 2 మినిట్స్ అంటే 1.5 మినిట్లో సాల్వ్ చేయాలి ఒక్కొక్క క్వశ్చన్ బిట్సాట్లో. అదే మెయిన్స్లో అయితే 2.5 మినిట్ వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా 75 క్వశ్చన్స్ కాబట్టి. ఓకే, మీరు వీడియో పాస్ చేసి ట్రై చేయండి ఏదైనా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 2 to 3 మినిట్స్లో. తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ట్రిక్ చెప్పడం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్రిక్కి 2 ఫార్ములాస్ ఉంటాయన్నమాట. ఆ 2 ఫార్ములాస్ ఇవే. సీకెంట్ థీటా ప్లస్ ఆర్ మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్స్ టు ఎక్స్ అనే ఒక వాల్యూ ఉంది. ఏదన్నా ఒక న్యూమరికల్ కానీ, వేరియబుల్ కానీ ఏదో ఒకటి ఉంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకోవాలి. ఇక్కడ 2x, ఎక్స్ అనేది ఇక్కడ వాడిచ్చే వాల్యూ ఇస్తే వాల్యూ, ఏదైనా వేరియబుల్ ఇస్తే వేరియబుల్. 2x, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఈ వాల్యూస్ అనేవి పైథాగరస్ ట్రిప్లెట్ని ఫాలో చేస్తాయి. పైథాగరస్ థీరమ్ని ఫాలో చేస్తాయి. అలానే ఇంకొక ఫార్ములా కొసికెంట్ థీటా ప్లస్ ఆర్ మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ టు ఎక్స్. ఇక్కడేమో జస్ట్ రివర్స్ అవుతాయి. ఇక్కడ 2x ఉంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంటే 2x. ఈ ప్లేసెస్ని రివర్స్ అవుతాయి. అయితే ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. మనకి ఇనిషియల్గా స్టార్టింగ్లో మన ట్రిగ్నామెట్రీ నేర్చుకున్నాడు. మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అని. ఆ ఫార్ములా గుర్తుంది కదా, ఆ ఫార్ములా మీకు తెలుసు కదా. ఓకే, ఆ ఫార్ములా చూస్తే ఇది ఈజీ. సీకెంట్ స్క్వేర్ థీటా అనుకోండి, ఇది ట్యాన్ స్క్వేర్ థీటా అనుకోండి, ఇది 1 అనుకోండి. మధ్యలో మైనస్ కానీ ప్లస్ కానీ ఏదైనా ఉండొచ్చు. సో సీకెంట్ ట్యాన్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఇది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అని తెలుసు కదా. ఆ ఐడెంటిటీలో కొసికెంట్ ఉంటుంది, కాట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, 2x ఇవేలా గుర్తుపెట్టుకోండి చెప్దాం. ఇక్కడ యాంగిల్ ఉంది కదా, యాంగిల్కి అడ్జసెంట్లో ఎప్పుడూ 2x ఉండాలి. సీకెంట్ థీటా ట్యాన్ థీటా ఉన్నప్పుడు యాంగిల్ అడ్జసెంట్ ఎప్పుడు 2x ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మిగతా అదంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలాగంటే హైపోటెనస్ పెద్దది కదా, మనకి 2x ఇక్కడ ఫిక్స్ అయిపోయింది మైండ్తో. ఇది కావాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, హైపోటెనస్ పెద్దది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 పెట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఓకే, ఇది గుర్తుందిగా. ఇప్పుడు కొసికెంట్ థీటా ప్లస్ ఆర్ మైనస్ కాట్ థీటా ఈక్వల్స్ టు ఎక్స్ కదా, ఇది గుర్తుంది కదా. సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ రాసేస్తాం. ఇక్కడ రాసింది రెసిప్రోకల్, రివర్స్లో ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, 2x ఉంది. ఇక్కడేమో ఆపోజిట్ టు 2x, అడ్జసెంట్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వచ్చేస్తుంది. ఓకే, ఫార్ములా గుర్తుంటుంది కదా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్స్ టు 2 ఇది ఇచ్చాడు. మన దగ్గర ఫార్ములా ఉంది కదా, సీకెంట్ థీటా ప్లస్ ఆర్ మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్స్ టు ఎక్స్. ప్లస్ కానీ మైనస్ కానీ సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్స్ టు ఎక్స్ ఉన్నా, సీకెంట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఎక్స్ ఉన్నా ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు. మనకి ఇక్కడ సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఉంది, ప్లస్ ఉంది కదా. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అక్కడ ఎక్స్ ప్లస్లో 2 పెట్టండి.
ఓకే, ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఇక్కడ వాడు తీటా ఇచ్చాడు కాబట్టి తీటా ఎక్స్ ప్లస్లో 1 పెడితే ఇక్కడ ఏమొస్తుంది, అది ఎక్స్ ప్లస్లో 2 పెడితే ఏమొస్తుంది, 2 2s 4. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్లో 2 పెడితే 2 స్క్వేర్ ప్లస్ 1 5, 2 స్క్వేర్ మైనస్ 1 3. వాడు ఏం అడుగుతున్నాడు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో, tan తీటా అడుగుతున్నాడు. ఓకే, ఈ ట్రయాంగిల్లో మీకు tan తీటా తెలుసుగా, అదే sin తీటా తెలుసుగా, వాడు sin తీటా అడుగుతున్నాడు. sin తీటా తెలుసుగా, ఆపోజిట్ బై హైపోటెనస్. sin తీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ అంటే 3/5. అయిపోయింది, సమ్ అయిపోయింది. జస్ట్ ఒక 5 సెకండ్స్లో సమ్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్ ఏముంది, సెకండ్ సమ్ cot x plus cosecant x equals to 5. ఓకే, సెకండ్ సమ్ cot x plus cosecant x equals to 5 ఇది ఉంది. ఓకే, cot x plus cosecantకి మనకి ఫార్ములా ఉంది కదా, ఇక్కడే ఉంది ఫార్ములా. cosecant x plus cot x అన్న cot x plus cosecant x అన్న ఒకటి. ఓకే, నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ ప్లస్ 5 ఉంది అంటే ఇక్కడ యాంగిల్ ఎక్స్ అంటే ఇక్కడ యాంగిల్, కానీ ఇక్కడ ఎక్స్ అంటే వాడు ఇచ్చిన వాల్యూ, ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ 5. 5ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. 5 స్క్వేర్ మైనస్ 1 24, 5 2s 10, 5 స్క్వేర్ ప్లస్ 1 26. వాడు క్వశ్చన్లో మనకి ఏం అడిగాడంటే tan తీటా అడిగాడు, tan x అడిగాడు. tan x ఎంత, tan x ఎంత 10/24. అయిపోయింది, సమ్ సాల్వ్ చేసేసాం. ఓకే, సెకండ్ సమ్ కూడా అయిపోయింది జస్ట్ సెకండ్స్లో. వాడు థర్డ్ క్వశ్చన్ ఇంకొకటి ఇచ్చాడు. థర్డ్ క్వశ్చన్ cosecant a ప్లస్ cot a ఈక్వల్స్ టు 11/2 అని ఇచ్చాడు. ఓకే, మనం ట్రయాంగిల్ వేసుకుందాం. ఇక్కడ ఏం చెప్పాం చెప్పండి, ఇక్కడ ఏముంటుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, ఎక్స్ ప్లస్లో 11/2 పెడితే 121/4. ఇక్కడ 2x ఉంటుంది, 11/2 పెడితే 11 వచ్చేస్తుంది. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1 ఇంత 121 ప్లస్ 125/4 వచ్చేస్తుంది. ఓకే, వాడు ఏం అడిగాడంటే cos a ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. cos a ఎంత 121/4 హోల్ బై 125/4. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది 4 4 కట్ 121/125 వచ్చేస్తుంది. అయిపోయింది, సమ్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ సమ్, ఎక్స్పెక్ట్ చేసేసరి cosecant తీటా ప్లస్ tan తీటా ఈక్వల్స్ టు n అని ఇచ్చాడు. ఓకే, వాడు ఏం అడుగుతున్నాడంటే n² - 1/n² + 1 అని అడుగుతున్నాడు. ఓకే, secant తీటా ప్లస్ tan తీటా అంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది కదా, ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ n ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్లో మనం n సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2n n² + 1 n² - 1. వాడు ఏం అడిగాడు, n² - 1/n² + 1. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, n² - 1 ఇక్కడ ఉంది, n² + 1 ఉంది. n² - 1/n² + 1 అంటే ఎంత అయితే అనుకోండి, n² - 1/n² + 1 అంటే ఎంత, n² - 1/n² + 1 అంటే sin తీటా. మన వాల్యూ వచ్చి sin తీటా. ఓకే, sin తీటా అయిపోయింది, ఆ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే cosecant x minus cot x equals to 2, then cosecant x equals to how much అని ఇచ్చాడు. ఓకే, మనకి ట్రయాంగిల్ తెలుసు, ట్రయాంగిల్ వేసేసుకుంటాం. cosecant మైనస్ cot x ఉంటే ట్రయాంగిల్ ఏంటి, x² - 1 కదా, x + 2 పెడితే 3, 2x, ఇక్కడ 2x ఉంటుంది, x + 2 పెడితే 4, ఇక్కడ x² + 1, x + 2 పెడితే 5. మనకి cosecant x అని అడిగాడు.
అంటే ఎంత 5/4. ఇక్కడ ఎక్స్ కదా, యాంగిల్ ఎక్స్ కదా, ఎక్స్ ఎంత 4. చూసారు కదా ఈ సమ్స్ అన్ని ఎంత సింపుల్గా, జస్ట్ పేపర్ కూడా అవసరం లేకుండా ఎంత సింపుల్గా చేసేసాము. ఇలాంటి సమ్స్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో చాలా సమ్స్ ఉన్నాయి. ఆ సమ్స్ చూడండి, ఈజీగా టైం సేవ్ అయిపోతుంది. ఇలాంటి మోడల్స్ అయితే ఖచ్చితంగా ఈసారి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు రాసే ఎగ్జామ్స్లో. మెయిన్స్ రాస్తున్నారు కాబట్టి మెయిన్స్లో ఏదో ఒక పేపర్ రావచ్చు. రోజుకి 2 షిఫ్ట్స్ జరుగుతాయి, అలా 3 days ఆర్ 4 days జరుగుతాయి. అలానే బిట్సాట్కి 2-3 షిఫ్ట్స్ ఉంటాయి. దాంట్లో కానీ విట్లో కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాన్ని ఎంసెట్లో కూడా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గ్యారంటీగా ఒకటి వస్తుంది ఇలాంటి మోడల్లో. ట్రిగ్నోమెట్రీలో నియర్ ఒక 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి ఎంసెట్లో ఆన్ అండ్ యావరేజ్. ఖచ్చితంగా దాంట్లో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, ఏదో ఒక ఎగ్జామ్లో రావచ్చు. సో ఇలాంటి మోడల్ నేర్చుకుంటే జస్ట్ 2 ఫిగర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు మైండ్లో, +or-1. ఇలాంటి 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. దాంట్లో చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మీరు ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి ఒకసారి చూడకుండా. ఈ ట్రిక్ నేర్చుకుని ఎంత టైంలో చేశారో కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఇంత టైంలో చేశానని చెప్పి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో.